బిర్యానీ అంటే ఈ మాత్రం మసాలాలు వేయకపోతే ఎప్పుడు నిలువుగా కాదు అడ్డంగా పెట్టి చూడండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నేను దాదాపు అన్ని మసాలాల పేరు నేర్చుకున్నాను, మీకు కూడా చూపిస్తాను. ఇవేనబ్బా నా మసాలా డబ్బాలు. రైస్ లోకి చికెన్ కర్రీలోకి అయితే ఇప్పుడు మసాలాలు వేయాలి. చికెన్ బిర్యానీ కోసం లవర్లను కూడా తీసుకొచ్చాను, సారీ లివర్లను తీసుకొచ్చాను. కర్రీ సగం ఉడికాక వేద్దామని ఇంట్లో ఉండేది నలుగురం, కెమెరాలో ముగ్గురం కూడా పట్టట్లేదు. ఆ ఇంట్లో మాత్రం ఉమ్మడి ఫ్యామిలీ మొత్తం ఉండదు, చాలా గదులు. మరి వారు డ్యూటీ పరంగా బయటకు వెళ్ళారు. మేము ఉండే ఏరియాలో అందరూ జాబ్ హోల్డర్స్, ప్రైవేట్ గవర్నమెంట్. మండే టు సాటర్డే ఏం తిన్నా ఎలా ఉన్నా సండే కాస్త బిజీ లైఫ్ ని పక్కన దోసేసి కడుపులోకి ఇష్టమైన తిండి పంపిస్తారు. మళ్ళీ మండే నుంచి అందరూ డ్యూటీ ఎక్కుతారు. పెద్దలు పిల్లలు జూలై 1 పంపుదాం అనుకున్నా, ఆలస్యమైంది. అప్కమింగ్ వీడియోస్ చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ బిజీగా ఉన్నాం. నేను ఎప్పుడు బిజీ అవుతానో, నేను బిజీ అయితే 2-3 వీడియోస్ పోస్ట్ చేస్తాను డైలీ. ఒక టైం కి వీడియోస్ పోస్ట్ చేస్తాను. నాకు లాంగ్ వీడియో పెట్టే ఛాన్స్ ఇస్తారా? చికెన్ దమ్ బిర్యానీకి మీరు ఏం బరువు పెట్టో చెప్పరా? నన్నేం పెట్టమంటారు? టైల్స్ పెడతాయి. ఆ ఇంట్లో స్మెల్ మాకు రాదు, పక్కింటి స్మెల్ మాత్రం మంచిగా వస్తుంది. మా ముక్కులు పని చేయట్లేదా ఏంటి? దమ్ పెట్టాక మూత తీస్తే గుమ్మగుమ్మలాడి. ప్లీజ్ అబ్బా వీడియోకి ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియో